హలో ఫ్రెండ్స్, మనకి గుడ్డు పులుసు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి అన్నం లేకైనా చపాతీలోకైనా సూపర్ ఉంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాగొచ్చేసి గుడ్లు పులుసు పెట్టుకొని తింటే చాలా బాగా తినాలనిపిస్తుంది. ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు చేసిన కుకింగ్ వీడియోస్ కూడా చూడండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో వీడియో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం కోడిగుడ్లు ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి ఒక 4 టమాటాలు 2 ఉల్లిగడ్డలు అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం గిన్నె పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి గుడ్డు పులుసు అనేది బాగుంటుందన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా తాలింపు గింజలు వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కల్లుపు వేయండి. మనకి టమాటాలు అనేది చాలా తొందరగా మెత్తగా ఉడుకుతాయి. కల్లుపు వేసి మూత పెట్టేసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనకి టమాటాలు ఉడకాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మీకు దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. అదేవిధంగా ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. కారం కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఈ గ్రేవీని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలండి. అప్పుడు ఉడికితేనే మనకి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అన్ని కారం వాసన అంతా పోయి మనకి చాలా బాగుంటుంది పులుసు అనేది. ఆ తర్వాత వచ్చేసి మనం ముందుగా పెట్టుకొని పులుసు తీసి పెట్టుకోవాలి. ఆ చింతపండు పులుసు అనేది కొంచెం పోసుకోండి. పోసుకునేసి మీ టేస్ట్కు ఎట్లా సరిపోతుందో అలా పోసుకునేసి కలిపేసుకోండి. ఇప్పుడు మనకు అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోండి. ఉప్పు, కారం, పులుసు చూసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకునేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ అయితే అస్సలు పోయొద్దు. వాటర్ పోసేసుకొని దీన్ని ఇలాగే ఒక 2 నిమిషాలు ఇలాగే స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా ఉడికేటప్పుడు మనం ఒక స్పూన్ అనేది ధనియాల పౌడర్ వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ధనియాల పౌడర్ వేయడం వల్ల. ఇదిగో చూడండి, మనకి ఇదిగో ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చిందంటే ఇప్పుడు మనకైతే కూర రెడీ అయిపోయిందని అర్థం అనమాట. ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేసేసుకొని దించేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు కూర అనేది చల్లారిన తర్వాత ఇంకా మనకి చిక్కగా వస్తుంది. నేను చూపిస్తాను, అది కూడా చూడండి. మనకి చల్లారే కొద్దీ చాలా చిక్కగా వస్తుంది. భలే ఉంటుందండి గ్రేవీ అయితే. చపాతీలోకైనా అన్నం లేకైనా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది.